మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవుల మనసుల్లో ఒకే ప్రశ్న కలిగింది. భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతోంది? అప్పుడు మహర్షులు వారికి కలియుగ దృశ్యాలను చూపించారట. ఆ దృశ్యాలు చూసిన పాండవులు భయంతో వణికిపోయారని చెబుతారు. ఎందుకంటే కలియుగంలో మనుషులు ధర్మాన్ని మరిచిపోతారు, సత్యం చెప్పేవారిని వెక్కిరిస్తారు, డబ్బున్నవాడినే గొప్పవాడిగా చూస్తారు, తల్లిదండ్రులను గౌరవించడం అనేది తగ్గిపోతుంది, స్నేహాలు కూడా స్వార్థంతో నిండిపోతాయి, ప్రేమలో నిజాయితీ కంటే అవసరమే ఎక్కువవుతుంది. మంచివాళ్లు ఎందుకు బాధపడుతున్నారు అనే ప్రశ్న ప్రతి ఇంట్లో వినిపిస్తుంది. అది చూసి అర్జునుడు అడిగారట, ఇంత చీకటి పెరిగితే ధర్మాన్ని ఎవరు కాపాడుతారు? అప్పుడు వచ్చిన సమాధానం. నమస్కారం, నేను గీతాంజలి, మీరు చూస్తున్నారు సుమన్ టీవీ భక్తి. ఈ ప్రపంచాన్నే మార్చబోయే ఒక రహస్యాన్ని తెలిపింది. విష్ణుమూర్తి తన 10వ అవతారంగా భూమిపై అవతరిస్తాడు. ఆ అవతారమే కల్కి అవతారం. పురాణాల ప్రకారం కల్కి భగవాన్ శంభల అనే పవిత్ర గ్రామంలో జన్మిస్తాడట. ఆయన తండ్రి పేరు విష్ణుయశుడు. చిన్నప్పటి నుంచే అసాధారణ శక్తులతో పెరుగుతాడట. కేవలం యోధుడిగానే కాదు, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి పుట్టిన దివ్య శక్తిగా భావిస్తారు. ఆయన చేతిలో ఉండే ఖడ్గం సాధారణ ఆయుధం కాదు, అది అధర్మాన్ని నాశనం చేసే దివ్య అస్త్రం. కల్కి భగవాన్ తెల్లని గుర్రంపై ప్రపంచమంతా సంచరిస్తూ దుష్ట శక్తులను ఒక్కొక్కటిగా అంతం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఆయన యుద్ధం కేవలం మనుషులతో కాదు, కలియుగానికి ప్రతిరూపంగా భావించే కలి అనే దుష్ట శక్తితో కూడా. అది మనిషి మనసుల్లోకి ప్రవేశించి లోభం, కోపం, కామం, మోసం ఇవన్నీ పెంచేస్తుందట. అందుకే ఈ రోజుల్లో మంచి చెడుల మధ్య యుద్ధం బయట కాదు, మన మనస్సులోనే జరుగుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కల్కి భగవాన్ జీవితంలో పద్మావతి అనే మహాపవిత్రురాలు ప్రవేశిస్తుందని కూడా పురాణాల్లో ఉంది. ఆమె కేవలం భార్య మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా చెబుతారు. ఇద్దరూ కలిసి ధర్మరాజ్యాన్ని తిరిగి స్థాపిస్తారని విశ్వసిస్తారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. కల్కి అవతారం వచ్చే వరకు మనమేం చేయాలి? పురాణాలు చెబుతున్న సమాధానం చాలా సింపుల్. ఈ కలియుగంలో మనల్ని రక్షించేది పవిత్రమైన భక్తి, నిజాయితీ, ధర్మం. ఇవి మాత్రమే. ఎంత చీకటి పెరిగినా ఒక చిన్న దీపం చీకటిని తొలగించినట్టే ఒక మంచి మనసు కూడా ప్రపంచాన్ని మార్చేయగలదు. ఏమంటారు? నేను చెప్పింది నిజమే అనిపించింది కదా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.